చేతులు చేతులు ఎత్తుతాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా. మీరు చేతులు ఎత్తకపోతే చేతులు లేవనుకోవాలి. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు దేవుడు 2 చేతులు ఇచ్చాడు, ఇంకా చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు అర్పించే వారుగా మనం ఉండాలి. చేతులు ఎత్తినప్పుడు వాట్ డస్ ఇట్ మీన్? చేతులు ఎత్తినప్పుడు దాని అర్థం ఏంటి? లార్డ్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ హావ్ ఐఎమ్ సరెండరింగ్ టు యు. నేను నీకు సమస్తాన్ని నేను నీకు సమర్పిస్తున్నాయా అని చేతులు ఎత్తిన దానికి అర్థం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజంగా ఆయనని స్తుతించగలుగుతున్నామా? ఆయన సన్నిధిని అనుభవించగలుగుతున్నామా? ఆయన ప్రసన్నతని, ఆయన మన మధ్యలో ఉన్నాడని మనం గుర్తించిన వారిని మనం ఉంటున్నాం. ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే మన ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడి ఉండాలి. కాబట్టి వాక్యము వింటున్నప్పుడల్లా ఆస్క్ ద లార్డ్ టు గివ్ యు అన్ ఇన్సైట్. వాక్యమందు నాకు ఒక కనువిప్పు దయచేయి ప్రభా, నిన్ను చూసే కృపను నాకు అనుగ్రహించు అని మనం దేవుని అడిగితే దేవుడు తప్పక నీ ఆత్మీయ నేత్రాల్ని ఆయన తెలుస్తాడు. ఆయన నీ మధ్యలో ఉన్నాడు అని ఆయన నీకు వ్యక్తిగతంగా ఆయన రుజువుపరుచుకుంటాడు. కాబట్టి అవర్ స్పిరిచువల్ ఐస్ షుడ్ బి ఓపెన్. దేవుణ్ణి అడగాలి. ఆరాధన జరుగుతున్నప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా మంది ఆరాధనలో ఏకీభవించలేని వారుగా ఉంటున్నారు. పాట నోటికి వస్తుంది కానీ పాడలేని వారుగా ఉంటున్నారు. కొంతమంది అయితే మౌనం పాటిస్తున్నారు, కొంతమంది అయితే చేతులు కట్టుకొని ఉంటున్నారు, కొంతమంది అయితే ఇతరులను చూస్తున్నారు. యువర్ నాట్ వర్షిపింగ్ ద లార్డ్. ఆయన మన మధ్యలో ఉంటున్నప్పుడు ఆయన మనం గుర్తించలేని వారుగా మనం ఉంటున్నాం కనుకనే మనం అట్టి స్థితిలో మనం ఉంటున్నాం. గుర్తించు ప్రభుని అన్నాడు కదా తన వాక్యంలో, నా నామంలో ఎక్కడైతే 2-3 ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను అన్నాడు. God is the Spirit and the worshippers must worship Him in truth and spirit. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడము నేర్చుకోవాలి మనం. ప్రభువుని నువ్వు చూడాలంటే ఆరాధన సమయము తగిన సమయము. ప్రభు అందరి మధ్యలో నడుస్తూ ఉంటాడు. ఎందరైతే ఆయన కొరకు వాళ్ళ పూర్ణ హృదయంతో ఎదురు చూస్తుంటారో వాళ్ళనైనా దర్శిస్తారు. అట్టి అనుభవాలు నడిపింపబడాలి. సంఘంలో చేర్చబడినప్పుడు అనుభవాలు లేకుండా మందిరానికి వచ్చి మౌనంగా కూర్చుంటే ఏమి ప్రయోజనం? అదే బాధ, అదే పాత జీవితము, అదే ఏమంటారు ఆయాసము, అదే కష్టము, అదే కృంగుదలతోని మందిరంకి వచ్చి వినేసి ఏదో వెళ్ళిపోవాలి, ఆదివారం కాబట్టి ఒక 2 గంటలు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవాలి అంటే మనకేం ప్రయోజనం ఉండదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుణ్ణి చూడాలని ఆశ ఉండాలి. దేవుణ్ణి దర్శనం కొరకు మనం వేచి ఉండాలి. ఆయన మాట కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలా. ఆయన తాకిడి కొరకు మనము వేచి ఉంటాం. ఇంత రీతిగా నువ్వు చేయగలిగితే ప్రభువుని నువ్వు అనుభవించగలుగుతావు. ఈరోజు మందిరంలో వస్తున్నాము, కార్పెట్ మీద కూర్చుంటున్నాము, కార్పెట్ని అనుభవిస్తున్నాము. మందిరానికి వస్తున్నాము, మన పనులు మనం చేసుకుంటున్నాము. కానీ మందిరానికి వచ్చిన మనము ప్రభుని అనుభవించలేని వారుగా మనం ఉండిపోతున్నాము. అనుభవించు ప్రభుని. నేటి నుంచి అన్నా ఆరాధన సమయంలో పక్కన వాళ్ళ గురించి మనకు అనవసరము. నీ దేవుడిని నువ్వు ఆరాధిస్తుండగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా నన్ను సిద్ధపరచు ప్రభా. ఆరాధనలో నన్ను బలపరచు ప్రభా. ఆరాధనలో నా జీవితాన్ని నీ వాక్యమందు నువ్వు స్థిరపరచు ప్రభా. ఆరాధనలో దేవా నేడు నైనా నీ వాక్యము ద్వారా నువ్వు నాతో మాట్లాడిన ప్రభా అని అడిగితే దేవుడు తప్పక మన జీవితాల్లో గొప్ప కార్యాలని ఆయన చేయగలుగుతాం. కాబట్టి దయచేసి నెక్స్ట్ టైం నుంచి ఆరాధనలో కళ్ళు మూసుకోండి, ప్రభుని చూడండి. ప్రభు ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు. మీ అందరూ ప్రభుని చూసేవారుగా ఉండాలి అన్న ఆశ. ప్రభుని చూస్తాం, ప్రభుని అనుభవిస్తాం, ప్రభు సన్నిధిలో బలాన్ని పొందుకున్నాము. ప్రభు కొరకు మనము ముందుకు నడిపింపబడ్డాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాట పాడుకున్నాం. అందరికి వచ్చిన పాటనే ప్రేమ శాశ్వత కాలం ఉండు.
ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమాన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమాన్నిటిలో శ్రేష్టము. చేతులతో చెప్పగలరు. ప్రేమ విలువ చూపే, ప్రేమ ఏంటిదో ప్రభువునకే. ప్రేమ విలువను సిలువ చూపే, ప్రేమ ఏంటిదో ప్రభువునకే. ప్రేమ చూపున
దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిదండి, పాట పాడుతున్నాం కదా, నిజంగా ప్రార్థన చేసేవారికి మనం ఉంటున్నాం. ఎంతమంది నిజంగా రోజు ప్రార్థన చేసుకుంటారు? ఎట్లండి నిజంగా దేవుడు చూస్తున్నారు, అన్న అడుగుతున్నాడు అని చెప్తుంది. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ప్రార్థన వద్దా? ప్రార్థన చేసేవారు పాటని పాడుకున్న రీతిగా శత్రువులని ప్రేమించాల, శత్రువుల కొరకు ప్రార్థన చేసేవారు ఉంటారు. ప్రార్థన చేయని వారు ప్రార్థన చేయడము ప్రారంభించాలి. ప్రార్థన చేసుకోండి. వాట్ ఈస్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏమంటారు? కమ్యూనికేషన్ విత్ గాడ్. దేవునితో సంభాషణ. అందరితో మాట్లాడుతున్నాం. ఉదయకాలంలో లేస్తే, పొద్దున్న లేస్తే పక్కన వాళ్ళతో మాట్లాడతాము, ఎదురింటి వాళ్ళతో మాట్లాడతాము, వెనకాల వాళ్ళతో మాట్లాడతాము. అందరితోనే మాట్లాడేవారుగానే ఉన్నాం, కానీ ప్రభుత్వాన్ని మాట్లాడేవారుగా మనం ఉంటున్నామా? మాట్లాడు ప్రభుత్వాన్ని. ఆయన ఎదురు చూస్తున్నాడు నీ కొరకు. గాడ్ వాంట్స్ టు హియర్ యువర్ వాయిస్. నీ స్వరము ఆయన వినాలని ఆశపడుతున్నాడు. మనమైతే పాట పాడుకుంటాం, నీ స్వరము వినిపించు ప్రభువా, నువ్వు వినడానికి ఎట్లయితే ఇష్టపడుతున్నావో అట్టి రీతిగానే ప్రార్థన అనగా ప్రభుని స్వరము వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వినిపింపజేయని స్వరము. ఉదయకాలము పక్షులను చూడండి. ఉదయకాలము తెల్లవారినప్పుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి, పరమ తండ్రిని ఎప్పుడు స్తుతించాలా అని అవి వేచి ఉంటాయి. మూడు గంటల సమయం అవ్వగానే యూ కెన్ హియర్ ద బర్డ్ సింగ్ ప్రైజెస్ టు గాడ్. ఈ ప్రకృతి నుంచే దేవుడు మనకు ఎన్నో నేర్పిస్తున్నాడు, కానీ మనమే ప్రకృతి సంబంధంలో ఉండి ఏమి నేర్చుకోలేని వారుగా మనం ఉంటున్నాం. అందుకనే దేవుని బిడ్డలుగా, ఆత్మ సంబంధులుగా మనం ఉంటేనే మనము ఉదయకాలంలో లేవగానే మన స్వరము ఆయనకి వినిపించేవారుగా మనము ఉంటూ ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నాము. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము, కానీ నిజంగా ఆ ప్రార్థనల యొక్క ప్రతిఫలము లేకపోతే దేవుని యొక్క సహాయము ఎంతమంది వ్యక్తిగతంగా పొందుకుంటున్నామో నాకైతే తెలియదు. కానీ నేటి నుంచన్న నామకార్థ క్రైస్తవ భక్తిని విడిచిపెట్టి నేటి నుంచన్న నిజంగా ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహిస్తున్న సహాయాన్ని, దేవుడు చేకూరుస్తున్న బలాన్ని, దేవుడు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని, ఇవన్నిటినీ మనము దృష్టి నిలిపి మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరచమని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఆయన సహాయం చేస్తాడు. ఒకటి, లేవగానే మొట్టమొదటి పని ఏంటి? ఎవడు వాట్సాప్ చేశాడా అని ఫోన్ చూడడం కాదు. ఫోన్ పక్కకు పెట్టి పొద్దున్న మోకరించి నీ స్మరణ ఆయనకు వినిపింపజేయి. ఎందుకంటే మీ జీవితము ఈ లోక యాత్రలో ఒక ప్రమాదంలో ఉన్నది. ఈ ప్రమాదం నుంచి నువ్వు తప్పించబడాలన్నా, విడిపించబడాలన్నా నీ స్వరము ఆయనకి వినపడితేనే. ఎందుకంటే ఆపద కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాం. మనమైతే ఈరోజు చక్కగా మందిరంలో కూర్చొని చక్కగా దేవునిలో సన్నిధిలో ఆనందిస్తున్నాం, కానీ మన పక్క దేశాలను చూస్తే ఇరాన్ కానీ, పక్కకి ఇజ్రాయెల్ కానీ, అటు చూస్తే రష్యా కానీ, ఈ దేశాలంతా భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఉంటున్నాయి. ఎంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకసారి చూడండి. చూడలేని దృశ్యాలన్నీ చూపిస్తున్నారు, భయంకరమైన దృశ్యాలు. చిన్న పిల్లలు, చంటి పిల్లలు, అమాయకులు. అటు రీతిగానే నిన్న రాత్రి భీమరావు చెప్పిన రీతిగా అన్నోళ్ళ చెల్లి దుబాయ్లో ఉంటున్నది. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు అంటున్నారంట, మాకు భయం వేస్తుంది, ఎప్పుడేమైతుందో, బాంబుల శబ్దాలు వినబడుతున్నాయి. మానవుడు ప్రాణాన్ని
గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్న దినాలు ఇవి. కానీ మన జీవితాలు ఎట్లున్నాయి? ఇష్టానుసారంగా ఉంచడం మనం. నువ్వే పరిస్థితి అనుకుంటా ఉన్నట్టే ఆత్మరక్షణ ఉన్నదా నీకు? ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదు. ఆత్మ రక్షింపబడతాదా చచ్చిపోతే? మన దేవుడు సమయం ఇస్తుండగానే మన జీవితాన్ని సరిచేయమని మన జీవితాన్ని దేవుడికి అప్పగిస్తాం. అక్కడెక్కడో జరుగుతుంది కదా యుద్ధము, మనకేమైతుంది అనుకోద్దు, అది ఇక్కడ కూడా వ్యాపిస్తుంది. ఈ చూస్తున్న ఎస్ఆర్ నగర్ ఇట్లా ఉండదప్పుడు. నీ కళ్ళ ముందు నీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, నీ బిల్డింగ్స్ కానీ, నీ అపార్ట్మెంట్స్ ఉండవు. అటువంటి దినం ఒకటి రాబోతున్నది. ఆ దినములో మనము తప్పించబడాలి అంటే దేవుని సావాసంలో నిలకడగా నిలిచి ఉండేవారు అయి ఉంటేనే ఆ దినాలను తప్పించబడతాం. ప్రభు యొక్క రాకడ సూచనలను ఆయన చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 24లో యుద్ధ వాతావరణాలు ఉంటాయి, భూకంపాలు ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, కానీ మీరు నా యొక్క నిరీక్షణని కలిగి ఉండండి అంటున్నాడు ప్రభు. కాబట్టి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల గురించి మనం నడిపింపబడుతున్నాము. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. ఒకవేళ యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ యుద్ధం బహుశా భారతదేశంకి రాకపోవచ్చు, కానీ యుద్ధాలు అక్కడ జరుగుతుండగా ప్రభు రాకడ వస్తే ఎత్తబడే సంఘంలో ఉన్నావా? క్రీస్తు రక్తం చేత కడగబడి నీ మనసుని ఆయన మీద నిలిపి ఆయన రాజ్యము కొరకు తగిన సిద్ధపాటు మనకున్నదా? లేదంటే ఊర్లో వదిలిపెట్టి వచ్చాము, హైదరాబాద్లో సెటిల్ అయిపోదాము, హైదరాబాద్లో ఉద్యోగాలు సంపాదించుకుందాము, ఇంకా ఆస్తులు సంపాదించుకున్నాము అని దీని మీద నీ మనసు నిలిపి ఉన్నాము. ఒక్కసారి దేవుడు అడుగుతుండగా ఆయనకేమి జవాబు చెప్తాడు? యేసుప్రభు వారు ఒకటే మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకున్నాడు అంతే. సార్వత్రిక సంఘం ఈరోజు అన్ని వెతుకుతుంది, అన్నిట్లో స్థిరపడుతుంది, సంఘాలు స్థాపిస్తుంది, కానీ ఏ సంఘం ఎత్తబడుతుంది అన్న గ్యారంటీ వాళ్ళకి లేదు. సంఘం అనగా మనమే. వీఆర్ ద చర్చ్. బిల్డింగ్ ఇస్ నాట్ ద చర్చ్, ఇట్ ఈస్ అ వర్షిప్ ప్లేస్. వీఆర్ ద చర్చ్ అండ్ ద చర్చ్ షుడ్ బి రప్చర్డ్. ఎత్తబడాలి సంఘం. సంఘంలో నువ్వు ఉంటే నువ్వు ఎత్తబడతావు. దేవునితో సావాసంలో నిలిచి ఉంటే ఎత్తబడతావు. నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని నీ మనసుని ఆయన మీద నిల్పగలితే నువ్వు ఎత్తబడే సంఘంలో ఉంటావు. నువ్వు సంఘంలో చేర్చబడి, తాత్కాలికమైన ఈ సంఘంలో నువ్వు చేర్చబడి నీ మనసుని నీ సంఘం మీద, నీ సంఘ కాపరి మీద, నీ సంఘస్థుల మీద నువ్వు ఒకవేళ నిలుపుంటే ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండవు. కానీ ఏ సంఘం మీదైతే నీ మనసు నిలిపి ఉన్నావో ఆ సంఘంతో నువ్వు విడవబడిపోతావు. కాబట్టి ఎత్తబడే సంఘంలో ఉండడానికి మనని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకునే వారిగా మనం ఉంటున్నాం. ఎవడు రక్షణ వాందే అంటుంది బైబిల్. నీ తల్లి నిన్ను రక్షించదు, నీ పాస్టర్ గారు నీ దగ్గరకు వచ్చి రక్షించరు, ఎవ్వరు నేను రక్షించలేదు. కాబట్టి నువ్వు పొందుకున్న రక్షణ ఎట్టి రీతిగా కొనసాగింపబడుతుంది. నిజంగా ఒకవేళ ప్రభు ఈ మధ్యాహ్నం కాలమే వచ్చాడనుకో ఎత్తబడతామా? అటు రీతిగా నీ హృదయాన్ని ఆయన మీద కేంద్రీకరించి ఆ రాజ్యం కొరకు ఏ నిమిషమైన ఏ క్షణమైన నా ప్రభుత్వాన్ని నేను యుగ యుగాలు ఆ మధ్యాకాశంలో కలుసుకొని ఆ రాజ్యంలోనికి కొనిపోబడతానే అన్న సోయ ఉందా నీకు? ఆలోచన ఉందా? అటువంటి తలంపులతో ఉన్నావా? లేదు, లోకపరమైన తలంపులే. ఇంకా ఏమి చేద్దాము, ఇంకా ఏ దేశానికి వెళ్దాము, ఇంకా ఎంత సంపాదించుకుందాము. ఎట్లా ఎత్తబడతారు? బిలీవర్స్ ఎత్తబడరు. బిలీవర్స్ అంటే నమ్మిన వాళ్ళు. ఇప్పుడు మనందరం ఎవరు? బిలీవర్స్. మరి ఎత్తబడాలంటే దానికి తగిన సిద్ధపాటు కూడా మనకు కావాలి. నమ్మినంత మాత్రాన ఎత్తబడలేము. మన జీవితాన్ని సరిచూసుకొని వాక్యానికి అనుకూలంగా జీవించగలుగుతున్నామా? ప్రభు యొక్క చిత్తాన్ని గుర్తెరిగి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారుగా మనం ఉంటున్నామా? ప్రభు యొక్క చిత్తం ఏంటి తెలుసా? నువ్వు వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించాలని కాదు. ఆయన ఏ క్షణం వచ్చినా నువ్వు ఆయనతో మధ్యాకాశంలో కలుసుకోవాలి. అది ప్రభు యొక్క చిత్తం. నీ ఉద్యోగం నిన్ను రక్షించదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో నిన్ను రక్షించదు, ఏమి నీకు అక్కడికి రావద్దు నాన్న.
దొంగ వల్లే వస్తా అంటున్నాడు. మరి కొందరికైతే పెళ్లి కుమార్తె వల్లే వస్తా అంటున్నాడు. నిశ్చితార్థం చేసుకొని పోయినాడు అంటాడు. ఇంకా మ్యారేజ్ ఒక్కటే బ్యాలెన్స్ లో ఉన్నది. చేరగలుగుతామా? ఎంగేజ్మెంట్ అయితే అయ్యింది ఆయనతోని. మరి వివాహానికి సిద్ధపడకపోతే ఎట్లా? మనం సిద్ధపడతాం, ఎట్లా పడతాం? సిద్ధపడతాం. వివాహానికి ఎట్లా సిద్ధపడతాం అంటే నల్ల ముఖము తెల్లం కావాలా, బట్టలు తెల్ల వేసుకోవాలా, ఇంకా మరి కొందరైతే తెల్ల బైబిల్ కూడా పట్టుకోవాలి. కొత్తగా వస్తున్నాయి అలవాట్లు, ఆచారాలు. తెల్ల సూట్ వేసుకోవాలా, తెల్ల షూస్ వేసుకోవాలా, తెల్ల టై కట్టుకోవాలా, తెల్ల బైబిల్ పట్టుకోవాలా. అంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళిపోతావా? అన్ని వైట్ అండ్ వైట్ వేసుకుంటే నీ హృదయం వైట్ ఉందా? లేదు. మరి ఎప్పుడు కడుక్కుందాం? దేవుడు సమయం ఇస్తుండగా హృదయ పరీక్ష చేసుకో. ఎట్లుందాం? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్ టుడే? Do you have place for God in your heart? మీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? దేవుని వాక్యానికి స్థానం ఉందా? పరిశుద్ధాత్ముడికి నివసించే స్థానం ఉన్నదా? లేకపోతే లోకపరమైనవన్నిటిని ఆ హృదయం నింపబడి ఉన్నదా? లోకపరమైన వాటితో నువ్వు నింపబడి ఉంటే కనుక ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఆయన ఏమాత్రమో నువ్వు ఎదుర్కోలేవు, విడబడిపోతావు. న్యూస్ ఛానల్స్ అన్ని ఎమర్జెన్సీ డిక్లేర్ అని ఇస్తుంది. అంటే ఏ దేశంలో చూసినా కూడా ఒకటే, ఎమర్జెన్సీ డిక్లేర్. ఎక్కడో అక్కడ ఉండండి, ఏమి కాదు అంటారు అంతే. మరి ఎత్తబడ్డ వారి సంగతి ఏంటంటే అని అడుగుతారేమో. వాళ్ళు ఎక్కడికి పోలేదంటే మేము వెళ్ళి వాళ్ళని తీసుకుని వస్తామని కొద్దిగా సర్ది చెప్తారు, మిమ్మల్ని నెమ్మది పరచడానికి పిలుస్తారు. అప్పుడు నువ్వు గుర్తించాలి, ఏంటి తెలుసా, నేను విడవబడిపోయినా అని. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకుండానే జాగ్రత్త తీసుకొని సమయం ఉన్నప్పుడే ప్రభా విడవబడే వాడిగా నేను ఉండద్దు, కానీ ఎత్తబడే సంఘంలో నేను చేర్చబడాలయ్యా అని ప్రతిదినము ప్రభుని వేడుకోవాలి. ప్రతిదినము క్రీస్తు కార్చిన రక్తము చేత కడుక్కోవాలని, నేను వాక్యము చేత ఉతక స్నానము చేయబడాలా, నీ ఆలోచన విధానము మారాలా, ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని ఆ ప్రకారంలో నడుచుకోవాలి. అప్పుడే నువ్వు ఎత్తబడతావు. రాకడ అంటే చిన్ననాటి నుంచి చెప్పుకుంటా వస్తున్నారు, రాకడ వస్తుందిలే, వస్తుంది, నువ్వు అనుకున్నట్లే వెళ్ళిపోతుంది కూడా. సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి చర్చికి నడిపింపబడుతున్న మనము ఒకటి గుర్తిస్తాం, ఏంటి అంటే నేను చర్చికి వెళ్ళే క్రైస్తవుడిగా ఉంటున్నానా, లేకపోతే చర్చికి వెళ్ళిన నేను ఎత్తబడే క్రైస్తవుడిగా ఉంటున్నానా? మనము చర్చ ఆరాధనలో వాక్యం వింటున్నప్పుడు ఒకవేళ ప్రభు ఎత్తబడతావా? బోధించే నేనన్నా ఎత్తబడతానా? నాకు జాగ్రత్త వహించడం లేదు. థీఫ్ ఇన్ ద నైట్ అని ఒక మూవీ ఉంటుంది. థీఫ్ ఇన్ ద నైట్ అంటే తెలుగులో ఏమంటారు? దొంగల రాత్రి అంటే మళ్ళీ అది సినిమా అయిపోతుంది. కాబట్టి దొంగ వల్లే వస్తా అని చెప్పాడు ఆయన. కాబట్టి ఎప్పుడైనా ఆయన రావచ్చు, ఎప్పుడైనా ఆయన రావచ్చు. కాబట్టి రక్షణ పొందుకున్న మనము ఆయన రాబోతుండగా ఆ రాక మీద, ఆయన రాక మీద మన మనసుని, మన దృష్టిని నిలిపేవారుగా మనం ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. అందుకనే కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు క్రైస్తవుడు. ఆయన రాబోతుండగా ఆయనని ఎదుర్కొనేదానికి ప్రార్థన ఆత్మ నీకు కావాలి. ప్రార్థన ఆత్మని నువ్వు పొందుకుంటే ప్రార్థిస్తూ ఉండగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఆయనను చూడగలుగుతావు, ఆయన నువ్వు చేరగలుగుతావు అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు జగత్పున్నది వేయబడకుంటే మానవులందరి పట్ల ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఏంటి అంటే ఒక్కడు కూడా నశించద్దు, కానీ ప్రతి ఒక్కడు రక్షింపబడాలి. కానీ మానవులే దేవుని చిత్తాన్ని గుర్తుగా దేవుని మాటలని వాళ్ళు స్వీకరించక, వాటి ప్రకారము వాళ్ళ జీవితాన్ని మలుచుకోక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. నోవా కాలం నుంచి నేటి వరకు కూడా ద సేమ్ థింగ్ ఇస్ బీయింగ్ రిపీటెడ్. ఏ పాపమో అదే పాపము ఇంకా
లోకాల్లో చెలరేగుతూనే ఉన్నది. ఆనాడు ప్రజలకు చెప్తే కూడా వినలే వాళ్ళు. రానే వచ్చింది జలప్రలయం, అట్టి రీతిగానే రానే వస్తుంది ప్రభు రాక. కాబట్టి ఈ వరల్డ్ మొత్తం ఒక పెద్ద కేఆస్ లోకి వెళ్ళిపోతుంది, గందరగోళం అయిపోతుంది. నీ జీవితం నీకు అర్థం కానప్పుడు ఏమి చేయాలో అర్థం కాదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఒక్కసారి సంఘం ఎత్తబడినాక విడబడిపోయిన వారు ఉంటారు కదా, వాళ్ళు అయ్యో నేను ఇంత నిర్లక్ష్యం చేసి విడబడిపోయానే, ఇప్పుడు నేను ఈ భయంకరమైన శ్రమల కాలంలోకి వెళ్ళబోతున్నానే, నేను ఇప్పుడు చనిపోవాలి అని ఆత్మహత్య చేసుకున్నా నీకు సావు రాదన్న. అర్థమవుతుందా? అనుభవించాలా శ్రమల కాలము, అనుభవించాలా విడబడితే. కానీ ప్రభు యొక్క చిత్తం ఏమైంది తెలుసా? తన సంఘము అనగా తన రక్తంతోని కొన్న సంఘము శ్రమల కాలంలో అది ఉండకుండా దాన్ని ఆయన కొనుక్కోబడతాడు, దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. సంఘం కొరకు కాదు శ్రమలు, మార్పు లేని వారి కొరకే శ్రమకాలం. కాబట్టి మనం కూడా బహుశా లెంట్లో ఉంటున్నాం కదా ఇప్పుడు, శ్రమ శిల్వ ధ్యానాలు లేకపోతే శ్రమకాలం అనుకుంటున్నాం. ఈ లెంట్ సీజన్ లో నీ జీవితాన్ని ప్రభుతోని ఎంత సమీపంగా నువ్వు జీవించగలుగుతున్నావు, ఎట్టి రీతిగా నీ జీవితంలో కొన్ని మార్పులు కలగాలి కనుక ఎట్టి రీతిగా దేవునితోని నువ్వు ఉంటూ సహాయపడుతూ దేవుడికి సహాయపడుతుండగా నీ జీవితాన్ని సరిదిద్దుకుంటున్నావు. సమయం పోనీయవద్దని బైబిల్ చెప్తుంది. సమయంని సద్వినియోగపరచుకోమని చెప్తున్నాడు. హౌ ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైం? హౌ ఆర్ యూ యూటిలైజింగ్ యువర్ టైం? నీ డబ్బు పోతే మళ్ళీ వస్తుంది, సంపాదించుకోవచ్చు, కానీ నీ సమయం పోతే మళ్ళీ రాదది. ఇవన్నీ మనం ధ్యానిస్తూ ఉండాలి ప్రతిదినము. ఏదో మాస్టర్ గారు చెప్తున్నారు కదా వినడం కాదు, వ్యక్తిగతంగా తలంపులతో నింపబడాలి. దేవుడి దైవిక తలంపులతో అలంకరింపబడుతున్నప్పుడు ఆ భయము ముట్టుకొని వస్తుంది మనము. ఏమైతాను నేను, ఎట్టి రీతిగా పొందుకున్న రక్షణ నేను ముందుకు కొనసాగించగలుగుతాను, ఎట్టి రీతిగా కొనసాగించాలి ప్రభుత్వం, ఎట్టి రీతిగా నేను చేరువై దీన్ని కొనసాగించుకోవాలి అన్న తలంపులతో మన ప్రతినిత్యము నింపబడే వారిగా మనము ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా భయంకరమైన బానిసత్వంలో వాళ్ళు పట్టబడ్డారు. ప్రభు వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పించాలని వాళ్ళని బానిసత్వానికి అప్పగించేశారు. వాళ్ళు మూర్ఖులు, మెడమంచని వారు, భయంకరమైన పరిస్థితి, దేవుని మీద తిరుగుబాటు చేసేవారంట వాళ్ళు. ఇటువంటి ప్రజలని కొద్ది కాలము గుణపాఠము నేర్చుకుంటారేమో అని దేవుడు వాళ్ళని ఆ బంధకాలకి అప్పగించి ఉన్నాడు. అయినప్పటికీ దేవుని స్వరూపంలో తను చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రజలు ఆ కష్టాలు అనుభవిస్తూ ఇంకేమాత్రము మేము ఈ కష్టాన్ని అనుభవించలేము అని దేవునికి కష్టకాలంలో మొరపెట్టినప్పుడు, నా ప్రజలే కదా వీళ్ళు ఈరోజు నా వైపు తిరిగారు అని చెప్పి ఆ కష్టాలలో వాళ్ళ మొరలని ఆయన ఆలకించి వాళ్ళని విడిపించి ఉన్నారు. అటు రీతిగా విడిపింపబడ్డ వారు బాగుపడ్డారా? మళ్ళీ అదే రిపీట్ చేసి మన జీవితాలు కూడా అంతే. ప్రభు దగ్గరకు వస్తాము, చక్కటి వాక్యము వినిపింపజేస్తాడు, అవును కదా నా జీవితం ఇట్లుంది కదా నేను మార్చుకోవాలి కదా అని అనుకుంటాము, వింటాము, ఆ రోజు నుంచి ప్రార్థనలో ఒక తీర్మానము చేసుకుంటాము, మళ్ళీ యథావిధిగా మనం వెళ్ళిపోతాము, వెళ్ళిపోయి మళ్ళీ అదే బ్రతుకుతూ ఉంటాము. మార్పు లేని వారు, వాతవేయబడిన మన సాక్షి మనకుంటున్నది. ఇది మనలో ఉండకుండా జాగ్రత్త వహించాలి. మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉండాలని బైబిల్ చెప్తున్నది. ప్రభు అన్నాడు మీరు నమ్మదగిన వారు కాదు అని అంటున్నాడు. మరి నువ్వు నమ్మదగిన వాడివి అని నిన్ను నువ్వు రుజువుపరచుకోవాలి కదా ప్రభుకి. అట్టి రీతిగా ఆయన ప్రేమలో నుంచి ఉండాలి కదా. అట్టి రీతిగా ప్రభు మనకి బైబిల్ నుంచి ఎన్నో సార్లు ఆయన మనకి అనేక విషయాలు మనతో మాట్లాడుతూ తన ప్రజలను ఎట్టి రీతిగా విడిపించుకుంటూ వస్తున్నాడో ఆయన మనకు బయలుపరుస్తూ ఉండగా మనతో మాట్లాడుతుండగా ఆ ప్రజల గురించే మనం ధ్యానిస్తున్నాం. కానీ మనం కూడా అదే బానిసత్వంలో ఉన్నాము అని మనం గుర్తించగలుగుతున్నామా? అదే మనస్తత్వము కలిగిన వారము మనం కూడా గుర్తించగలుగుతున్నామా? ఆ ప్రజలు అంటాము, ఆ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు, నువ్వేం చేస్తున్నావు?
దేవుడిని తిరుగుబాటు చేస్తలేదా? నేటికన్నా మన జీవితాన్ని సరిచూసుకొని ఆ భయంకరమైన దేవుని ఉగ్రత భూమిపైకి దిగబోతుండగా మన జీవితాన్ని ఆయనకు సమర్పించేద్దాం. పౌలు చెప్పిన రీతిగా ఒక తీర్మానం నీకుండగా, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. అందుకనే భక్తుడు అంటాడు, ఏమంటాడంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఇంకొక దగ్గర అంటాడు, జీవించుచున్నది నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవిస్తున్నాను. క్రీస్తు సంఘములో మన హృదయాల్లో ఉండాలి అంటాడు కదా పత్రికల్లో. నీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ దేవుడు అందులో నివసిస్తున్నాడని నువ్వు ఎరగవా? నిజం ఉన్నాడా? ఆడ లేకపోతే దుష్టుడు ఉంటాడు, ఈ లోకం వైపు నడిపిస్తాడు. దేవుడు రాక వైపు నిన్ను ఫోకస్ చేయలేడు. వాడు నిన్ను నాశనానికి గురిగేదానికి ఎన్నో కుట్రలు వాడు పడుతూ ఉంటాడు. వాడు ఏదో వచ్చి నీ ముందు చేయాల్సిన అవసరం లేదు, నీ తలంపులతో ఆడుకుంటాడు వాడు. అంతే. నీ హృదయం మోసకరమైన మాకి కూడా తెలుసు. ఈ మోసకరమైన హృదయం నుంచి, ఈ దేహము పాపముతో నింపబడిన ఈ దేహము నుంచి తప్పించేవాడు ఎవడన్నా ఉన్నాడా అని భక్తుడైన పౌలు అడుగుతున్నాడు. Who can make me free from the sinful body? పాపం చేస్తున్నాము, పాపం చేస్తాడు వాడు అని చెప్తాం, కానీ మనలో పాపం ఉంటుందని మనం గుర్తించగలుగుతున్నాము. ఆ పాపం నిన్ను ప్రేరేపిస్తూ దేవుని చిత్తాన్ని గుర్తిరగక నిన్ను ఈడ్చుకొని వెళ్తున్నాను గుర్తించగలుగుతున్నావా? గుర్తించు నీళ్ళ పాపాన్ని ఈరోజు. పసికట్టు దాన్ని దేవుని వాక్యముతో దాన్ని బంధించేసి, దేవుని ఆత్మ బలంతో దాన్ని తొక్కిపెట్టు. లేకపోతే అది నిన్ను విడిచిపెట్టదు. మనుషులను విడిచిపెట్టేవారుగా మనం ఉండొచ్చు, ఆస్తులని అంతస్తులని డబ్బులు విడిచిపెట్టేవారుగా మనం ఉండొచ్చు, కానీ నువ్వు పాపాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తే అది నిన్ను విడిచిపెట్టదు. అంత డేంజర్ వస్తుందంటే. కాబట్టి అది మన దగ్గర ఉంచుకోవాలి, దాన్ని తొలగించుకోవాలి. ప్రతి దినము దేవుని వాక్యము చేత మనము వెలిగింపబడుతూ, ఆ వెలుగుమయం అయిపోతుంది. మనము వాక్యంతో నింపబడుతూ, దేవునితో సావాసంలో బలపరచబడుతూ, ఆయన మన కొరకు రాబోతుండగా ఆ విడుదల మనకి, ఈ పాపము నుంచి విడుదల అనుగ్రహించడానికి ఆయన రాబోతున్నాడు. మానవులు అందరూ పాపులే. పాస్టర్లు కానీ, పాదర్లు కానీ, బిషప్లు కానీ, ఎవరన్నా కానీ అందరూ మనుషులే, అందరూ పాపులే. ఇప్పుడు ఎందుకు ఆయన రెండోసారి రాబోతున్నాడు తెలుసా? ఈ పాపము నుంచి విడుదల మనకి ఇవ్వడానికి, జయ జీవితము మనం కలిగి యుగాల్లో ఆయనతో జీవించడానికి ఆయన రాబోతున్నాడు. ఎందుకంటే మనిషి జీవించిన ఈ కాలమంతా వాడి దేహంలో వాడు ఉన్నంత వరకు వాడి పాపంలోనే వాడు ఉంటాడు. కాబట్టి పాపం నుంచి జయాన్ని మనం పొందుకోవాలంటే ప్రతిదినము వాక్యము చేత వెలిగింపబడాలి, ఆత్మ చేత నడిపింపబడాలి. కాబట్టి ఆయన మధ్యాకాశంలో వచ్చేంత వరకు ఈ దేహానికి విడుదల లేదు పాపం నుంచి. అందుకని ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఈ దేహం అంట ఏ దేహంగా మారిపోతుందంట చెప్పాలి? మహిమ కలిగిన దేహంగా మారిపోతుందంట. అప్పుడు యు ఆర్ డెడ్ టు సిన్ అండ్ యు ఆర్ అలైవ్ ఇన్ క్రైస్ట్ ఫర్ ఎవర్ మోర్. కాబట్టి ఈ పాపంలో జీవిస్తున్న మనము, పాపం మనలో జీవిస్తుండగా ఎంత జాగ్రత్త వహిస్తున్నాం మనం? అది నేను అగ్నికి వీడ్చుకొని వెళ్తుంది. ఆహుతి అయిపోతావు అగ్నిలో వెళ్ళవనుకో, దాని మాట విని దానికి లోబడ్డవనుకో, దాని డెస్టినీ ఏంటి తెలుసా? దాని గమ్యస్థానం ఏంటి తెలుసా? అగ్నిగుండం. అదొక రోజు అక్కడ అప్పగింపబడుతుంది, అక్కడ పారేస్తారు, దాన్ని తీసుకుపోయి దేవుడు అగ్నిగుండానికి అప్పగిస్తాడు. అదే మనలో ఉంచి దాన్ని మనం పాలు పోసి దాన్ని పోషిస్తూ మన జీవితాన్ని మనం సరి చూసుకోక ఏం కాదులే నా బ్రతికింతలే అని చెప్పి కానీ నువ్వు కానీ రాజీ పడ్డావా, అది నేను తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకని పాపంతో కాంప్రమైజ్ అవ్వద్దు, దేవునితో కాంప్రమైజ్ అవ్వదు. నేను పాపినా నొప్పుకో, ఈ పాపం నుంచి నాకు విడుదల కావాలి ప్రభు అని నొప్పుకో. దేవుడి యొక్క సంకల్పం ఎంత గొప్పది తెలుసా?
చూడండి యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. అతని పక్షంలో జనులను ఆ, అతని పక్షంలో జనములను జయించుటకు ఆ, నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ఆ, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా ఉమ్, తలుపులు తీసేదను తీసేదను అని యెహోవా అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అధ్యాయం చదువుకుంటూ పోతే కనుక కోరేషు దేవుడు లేవనెత్తుకున్నాడు. వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్తే కనుక ఈ కోరేషు గురించి యెషయా ప్రవక్త ఈ కోరేషు గురించి ఆయన ప్రవచించి ఉన్నాడు. ఎప్పుడు ప్రవచించి ఉన్నాడు తెలుసా? కోరేషు పుట్టక ముందు 100 సంవత్సరాలు క్రితమే ఇంటి కోరేషు లేపబడతాడు, దేవుడి చేతిలో వాడబడతాడు, దేవుని ప్రజలని విడిపిస్తాడు అని దేవుడు అనాది సంకల్పంలోనే ముందుగానే ఈయన పుట్టక ముందే ఈయనని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మానవుల్ని రక్షించుకోవడానికి. కోరేషు నా మంద కాపరి అంటున్నాడు. కోరేష్కి ఏమీ తెలియదు, సైరస్కి ఏమీ తెలియదు, అసలు ఆయన పుట్టనూ లేదు. కానీ 100 సంవత్సరాల ముందే ఆయన పుడతాడు, నా ప్రజల కొరకు నిలబడతాడు, నా ప్రజలను విడిపిస్తాడు. దేవుని యొక్క ప్లాన్స్ చూడండి ఎంత ఆసమ్ ఉన్నాయో. నేటి తరం వాళ్ళు రక్షింపబడాలి అంటే ఇంకా ఈ లోకంలో పుట్టని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలు చూడండి. పుట్టి ఉన్న నువ్వు నేటికి కూడా దేవుడు కోరేషును లేపుకొని తన ప్రజలని రక్షించుకుంటే నేడు మనము దేవుని పిల్లలుగా ఉంటున్నాము, దేవుని సన్నిధిలో ఉంటున్నాము, కానీ దేవుని ప్రణాళికని గుర్తెరగలేని వారిగా మనం ఉంటున్నాము. ప్రవచించబడిన ప్రవచనము కోరేషు గురించి అది నెరవేర్చబడ్డది. లేవనెత్తినాడు దేవుడు. 100 సంవత్సరాల ముందు పుట్టక ముందు ప్రవచించిన ప్రవచనము ఆయన జీవితం ద్వారా లేవనెత్తండు. గాడ్ లవ్స్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు ప్రతి ఒక్క మానవుడిని ప్రేమిస్తున్నాడు. వాడు ఎటువంటి వారైనా కానీ దేవుని ప్రేమని వారు అర్థం చేసుకోవాలంతే. నీకు నిజంగా తెలుసా దేవుడు నేను ప్రేమిస్తున్నాడని? నీ గర్ల్ ఫ్రెండ్ నేను ప్రేమిస్తుందని తెలుసు, నీ బాయ్ ఫ్రెండ్ నేను ప్రేమిస్తున్నాడని తెలుసు, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తున్నారని తెలుసు, నీ రక్త సంబంధాలు నేను ప్రేమిస్తున్నారని తెలుసు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసా? దేవుడు ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో నువ్వు ధ్యానించినప్పుడు అర్థమవుతుంది. నువ్వు ఎట్టి రీతిగా నరకానికి వెళ్లకుండా పరమందు నువ్వు చేరాలో నువ్వు ధ్యానిస్తే నీకు అర్థమవుతుంది దేవుని ప్రేమ. అందుకని భక్తుడైన పౌలు కూడా అంటూ ఉంటాడు ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఏంటో మీరు తెలుసుకోండి. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? వాక్యాన్ని ధ్యానించవచ్చు కదా, వాక్యంతో సమయంలో గడపచ్చు కదా. లెంట్ సీజన్ లో ఉంటున్నాము, అందరికీ చెప్తున్నాం లెంట్ మాటేస్తున్నామండి అని, లేకపోతే ఉపవాసాలు ఉంటామండి అని చెప్తున్నాం. ఎంతసేపు బైబిల్తో గడపగలుగుతున్నాం? 1 గంట, 2 గంటలు, 3 గంటలు గడపగలుగుతున్నాం? గడపాలి. అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. ట్రై టు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్, ద పర్పస్ ఆఫ్ గాడ్, ద పర్పస్ ఆఫ్ యువర్ కాలింగ్. దేవుడు ఎందుకు మనం పిలుచుకున్నాడు తెలుసా? మనము ఈ లోకంతో నశించిపోకుండా ఉండడానికి మనం పిలుచుకున్నాడు ఆయన. మరి నశించిపోకుండా ఉండాలి అంటే మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి, ఆయన ప్రణాళిక ఏమైందో మనం తెలుసుకోవాలి, ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవుని యొక్క ప్రణాళిక నీకు ఆయన బయలుపరుస్తాడు. అప్పుడు నువ్వు పొందుకున్న రక్షణ యొక్క విలువ నీకు తెలుస్తుంది. ఈరోజు రక్షణ యొక్క విలువ నీకు తెలుస్తలేదు కాబట్టి నువ్వు దేవునితో సమయం గడపలేకపోతున్నావు. మీరు పొందుకున్న రక్షణని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించమన్నాడు. దేవుడికి తెలుసా అంత విలువైనది అది. ప్రాణం పోసాడండి, రక్తాన్ని చిందించాడు, వెల చెల్లించాడు అని బైబిల్ చెప్తుంది. వెల ఏంటో తెలుసా? ఆఖరి బొట్టు రక్తం వరకు ఆయనలో నీ కొరకు ఆయన కార్చేశాడు, ఖర్చు పెట్టాడు. ఎందుకు? ఆ నరకంలో నువ్వు చేరకుండా ఉండడానికి. ఈరోజు
బంధకాల్లో పట్టబడి ఉన్నాము, శాపంతో కొట్టుమిట్టాడుతున్నాము, పాపంలో ఉంటున్నాము. ఇట్టి స్థితిగతుల్లో మనం ఉంటూ ఇంకా దేవుని చిత్తాన్ని గుర్తెరగక, ఇంకా వేటి నుంచి అయితే నువ్వు బంధింపబడి ఉన్నావో, వేటి నుంచి అయితే నువ్వు మానసికంగా పీడింపబడుతున్నావో, వేటి గురించి అయితే ఏ శాపం అయితే నువ్వు వెంటాడుతుందో వాటి నుంచి విడుదలని కావాలి. అది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక. అది నువ్వు ఆయనని తెలుసుకోవాలి. ఆయన చిత్తము ఏంటో నువ్వు జరిగించేవాడుగా ఉండాలి. విడుదలను పొందుకోవాలి. ఒకవేళ నువ్వు విడుదల పొందుకోకపోతే, ఇదే స్థితిగతుల్లో కానీ మనం చనిపోతే దేవుని రాజ్యానికి ఏమాత్రము చేరలేము. సంఘాన్ని ఇచ్చాడు, సావాసాన్ని ఇచ్చాడు, కాపర్ని ఇచ్చాడు, మనని ప్రేమించే ఆత్మీయులను ఇచ్చాడు. ఎంతమంది నీ గురించి ప్రార్థిస్తున్నారు, కానీ మనం ఏం చేస్తున్నాం? లెట్ us ఎగ్జామిన్ అవర్ ఓన్ సెల్ఫ్స్. మనల్ని మనం ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం. ఇంతమంది ప్రార్థనలు మనకు కాపాడుతున్నాయే, ఇంతమంది ప్రార్థనలు మనకి తోడుగా ఉంటున్నాయే. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారం చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మనని మేఘము వలె ఆవరించుకుంటగా సులువుగా చిక్కులు పెట్టే పాపము తోని మనకి ప్రాబ్లం వచ్చింది. పాపం ఎట్లా అంటే ఏదో వెళ్ళి నేను వ్యభిచారం చేయమని చెప్పాను, అది సులువుగా చిక్కులు పెడుతుంది, ఉన్న కాడనే చెలరేగుతుంది. ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. వీ హ్యావ్ సపోర్ట్. దేవుడు మన పక్షాన ఉన్నాడు, భక్తులు మన పక్షాన ఉన్నారు. ఎంతో మంది పెద్దలు మనని ప్రేమించిన వారు, ఎంతో మంది మన గురించి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి పని పాట లేక కాదు, నువ్వు నశించిపోకుండా నీ ఆత్మ నరకానికి అప్పగించకుండా ఉండాలని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. కొంచెం మనం ఆలోచించగలుగుతున్నామా, గ్రహించగలుగుతున్నామా? నా జీవితాన్ని నేను సరిదిద్దుకొని నేను దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో నేను ఒక సరైన వ్యక్తిగా, సరిదిద్దబడిన వ్యక్తిగా, జీవితాన్ని మార్చుకున్న వ్యక్తిగా, మార్పు చెందిన వ్యక్తిగా నేను ఉన్నానా అని ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు? ఏ పాటిది నీ జీవితం అంటుంది? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. ఆవిరైపోతావు ఒకరోజు. ఏమేమైతే కళలు కంటున్నావో, ఏవైతే భ్రమపరుస్తుందో, ఈ భ్రమలన్నీ ఒకటేసారి నీ కన్ను మూవగానే ఫుల్ స్టాప్ అయిపోతాయి. ఇది రియాలిటీ షో స్టార్ట్ అవుతుంది. నిజమేంటో అప్పుడు తెలుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం. దేవుడు ఎంతో మంది సేవకుల్ని లేవనెత్తుతుండు, ఎంతో మందితోని ఆయన ఈ రోజుకి కూడా, నేటికి కూడా ఎన్నో సంఘాల ద్వారా, ఆన్లైన్ ద్వారా, అనేక విధాల్లో గాడ్ ఇస్ టాకింగ్ టు యూ, బట్ యు ఆర్ నాట్ కేపబుల్ టు అండర్స్టాండ్ ఇట్. ఆయన నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఆయన బాధని నువ్వు అర్థము చేసుకోలేకపోతున్నావు. ఆయన బాధ అంతా ఒకటే, నీ ఆత్మ ఆయన కావాలి. అపవాది ప్రయత్నం అంతా ఒకటే, నీ ఆత్మ వాడిని కావాలి. ఎవరికి అప్పగిస్తుంది నీ ఆత్మని? ప్రభులాగా శిల్వ మీద తండ్రి నీ ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానన్న సమర్పణ నీకున్నదా? క్రైస్తవ జీవితంలో రక్షణ పొందుకున్నాను. చావు ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు, కానీ మనము దేవుని బిడ్డలుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా మనము ఎప్పుడు ఒక సిద్ధపాటులో ఉండాలి. ఎందుకంటే మరణము సంభవించినప్పుడు మనకు తెలియదు, కానీ దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి ఉన్నప్పుడు ఆ మరణాన్ని నువ్వు స్వీకరించగలుగుతావు. నిత్యత్వంలోనికి నువ్వు దాటింపబడతావు. ఈరోజు చాలా మందిలో మరణ భయం ఉంటున్నది. ఎందుకు మరణ భయం ఉంటుంది తెలుసా? పాపం ఏలుతున్నది. నేను మరణము చూడగానే భయం, అంబులెన్స్ చూడగానే భయం. కొంతమందికి సమాధి పెట్టి చూడగానే భయం. నేను సమాధి పెట్టి నాకు చూసినప్పుడల్లా అనుకుంటా, ప్రభా నేను కూడా ఒక రోజు దాన్ని ఉండాలి, తగిన సిద్ధపాటు దయచేయి ప్రభా అనుకుంటా. భయపడద్దు మనం దేవుని బిడ్డగా. దేవుడు మనకు విడుదలను అనుగ్రహించి ఉన్నాడు, రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఎంతో నిరీక్షణ నిలిపి ఉండమన్నాడు. ఈరోజు మనం క్రైస్తవులుగా ఏమి చేస్తున్నాము? ఎట్టి రీతిగా పోరాడుతున్నావు నీ జీవితంతో? భక్తుడైన పౌలు అంటూ ఉంటాడు, నేను మంచి పోరాటము పోరాడానంట. నువ్వే పోరాటం పోరాడుతున్నావు ఈరోజు?
భార్యతోని తగాదాలు, భర్తతోని తగాదాలు, పక్కింట్లతో, ఎదురింట్లతో, వెనకింట్లతో, ఇటు రీతిగా మనం ఉండి దేవుని సన్నిధికి వచ్చి ఏమి ఎరగని వారుగా నటిస్తూ ఉంటే ఇంకా ఎంతకాలం ఈ నటన? చెప్పినప్పుడు మాట వినకపోతే దేవుడు దానికి ఫుల్ స్టాప్ పెడుతున్న ఒక రోజు. అర్థమవుతుందా? చెప్పినప్పుడు మాట వినకపోతే దేవుడు తప్పక ఫుల్ స్టాప్ పెడతాడు. చాలు బాబు నీ నాటకాలు, ఇంకా నీ వేషధారణ చాలు. అందుకనే దేవుడు కొంతమందిని భ్రష్టత్వంకి అప్పగించేసిందండి. ఎందుకంటే వాళ్ళ గురించి దేవుడికి తెలుసు, వీడికి ఇంకొక 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇచ్చినా వీడు బుద్ధి మారదు. కాబట్టి ఇంకా పాపము చేసే వాళ్ళు పాపం చేయనీయడి, ఇంకా పరిశుద్ధతను కలిగి ఉన్నారు, ఇంకా పరిశుద్ధంలోకి నడిపింపబడాలి. ఈరోజు మన జీవితంలో నిజంగా దేవుని చిత్త ప్రకారము మనం చూసుకున్నట్లయితే కనుక నిజంగా రక్షణ బాటలోనే ఉంటున్నా, లేకపోతే చర్చ్ బాటలో నేను ఆగిపోతున్నా. చర్చకు వచ్చే క్రైస్తవుల్లో మనం ఉండద్దు, కానీ క్రీస్తుని చేరే క్రైస్తవుల్లో మనం ఉండాలి. చర్చ్కి రావాలి, దేవుని వాక్యం వినాలి, విని నీ జీవితాన్ని ఆయనకి సమీపంగా నువ్వు ఇంకొద్దిగా దగ్గరికి రావాలి, ఆయనకి దగ్గరికి చేరుకోవాలి, ప్రభు దగ్గరికి రావాలి. కాబట్టి ఈ కోరేషు గురించి మనం చూసినట్లయితే కనుక గాడ్ ప్లాన్ ఎంత గొప్పదో దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. అదే రీతిగానే ప్రవచనము నెరవేర్పు గురించి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే చెప్పినాను కదా, కోరేషు పుట్టక మునిపే 100 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడ్డది, కోరేషు నా మంద కాపరి అని. కాబట్టి మంద కాపరి ఏం చేస్తున్నాడండి? మందని కాపాడుకుంటాడు. యేసుప్రభు యోహాను సువార్తలు అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు ఫిలిప్పు స్వరము వినవు కానీ నా స్వరం వింటాయి. హల్లెలూయా. దేవుని స్వరం వింటున్నామా ఈరోజు? దేవుని స్వరము వినే స్థాయిలో నువ్వు ఉంటున్నావా ఈరోజు? అట్టి ఆత్మీయత నీకున్నదా? అట్టి సావాసం నీకున్నదా ప్రభుత్వం ఈరోజు? ఒకళ్ళు లేకపోతే ఆయన గొర్రెలకు మంచి కాపరి, రా ఆయన దగ్గరికి, లోకంలో ఉండకు. గొర్రెలు ఎప్పుడు కాపరి దగ్గర ఉంటాయి, ఎందుకంటే ప్రమాదం ఎక్కడి నుంచి పొచ్చుకొని వస్తుందో వాటికి తెలియదు. మనం కూడా అంటే గ్రహింపు కలిగి ఉండాలి. ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. మనం కాపరి దగ్గర ఉంటేనే మనం కాపాడబడతాం. ఉంటున్నావా కాపరి దగ్గర ఈరోజు? కాపరితో సావాసం ఉందా? ఆ సావాసంలో ఆయన నీకు చక్కటి ఆహారాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తుండగా, ఆత్మీయ ఆహారాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తుండగా, వాక్యాన్ని నీకు వినిపింపజేస్తుండగా, నీ ఆత్మ బలానికి, నీ ఆత్మకు బలాన్ని చేకూరుస్తుండగా ఆ కాపరితో సావాసం ఉందా? కాపరితో నీకు సావాసం లేక ఆయన నీకు కాపరి కాలేడు, నువ్వు ఆయనకి గొర్రెలు కాలేదు. నేటి నుంచి ప్రవచనాలు కూడా నెరవేర్చబడుతున్నాయి. ఆల్ ద ప్రాఫెసీస్ విచ్ వేర్ ఫోర్టోల్డ్ ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ బికాస్ హిస్ కమింగ్ ఇస్ వెరీ నియర్. ప్రవచనాలు ఆల్మోస్ట్ బైబిల్లో ఉంటున్న ప్రవచనాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ప్రవచనాలు మాత్రమే నెరవేర్చబడబోయే ఉన్నాయి. ఈ కొద్ది ప్రవచనాలు ఏవైతే నెరవేర్చబడతాయో ఇక్కడే మనము చాలా జాగ్రత్తగా శూన్యంగా మనం ఆలోచించాలి. ఏంటంటే ఈ ప్రవచనాల నెరవేర్పులోనే ప్రభు రాకడ రాబోతుంది. యు ఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్, అంత్య దినాల్లో ఉంటున్నాం. భక్తులు చెప్తున్నాడు కదా, అంత్య దినములో అపాయకరమైన కాలంలో వచ్చును. ఈరోజు నీకు అరిక పరిస్థితి చూస్తే నీకు అర్థమైతలేదు. లోకాన్ని బైబిల్ని ముంగడ పెట్టుకొని ప్రపంచవ్యాప్తిగా వచ్చే న్యూస్ ని చూడొకసారి. బైబిల్ ఏదైతే చెప్తుందో టీవీలో అదే కనిపిస్తుంది. బైబిల్లో ఏ ప్రవచనాలు అయితే నెరవేర్చడానికి ఉన్నాయో ఆ ప్రవచనాలు నెరవేర్పు కొరకు ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి.
ప్రభుత్వాలు ఉండవు సంఘం లేపబడినాక. ఒకటే ఒక ప్రభుత్వం ఉంటుంది, వన్ వరల్డ్ గవర్నమెంట్. న్యూ వరల్డ్ ఆర్డర్ అని ఒకటి వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. ఈరోజు నీకు ఐడెంటిఫికేషన్స్, స్మార్ట్ యాప్స్, లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ దేనికి అనుకుంటారు? ఇప్పుడుంటున్న ప్రభుత్వాలకి తెలుసు వీళ్ళు పేరుకే క్రైస్తులు, వీళ్ళు విడవడిపోతారు కాబట్టి వీళ్ళని నమోదు చేసుకుంటే వీళ్ళు మన స్వాధీనంలో ఉంటారు. ఆన్లైన్ టెక్నాలజీ ఇంక్రీజ్ అయిపోతుండగా దేవుని బిడ్డలుగా ఒకటి గుర్తించాలి, పాపం ఇంకెంత ఏమంటారు ఇంకా ఎంతగా విస్తరిస్తుంది. ఆ పాపం నుంచి విడుదల నీకుందా? టెక్నాలజీ చూసి మర్చిపోతూ ఉంటాం కానీ ఆ టెక్నాలజీ నుంచి వచ్చే పాపంనే మర్చిపోతున్నాం. ఫోన్ ఉంది, మంచిదే, చూసుకోవచ్చు. ఫోన్ ఎంతవరకు చూడాలి అంతవరకే చూడాలి. ఎందుకు మనిషి యొక్క తలంపులు చెడిపోయినాయి తెలుసా? వాడి జీవితం అంతా స్క్రీన్లో పెట్టినాడు కాబట్టి, చూడాలనుకుని చూసినాడు కాబట్టి ఏవైతే చూస్తాడో అవే చేస్తాడు. వాక్యాన్ని చూడు, వాక్య ప్రకారం చెయ్యి, అది చేత కాదు. నెట్ మీద కూర్చోమంటే గంట కాదు, 3 గంటలు కాదు, 8 గంటలు కూర్చుంటారు. అదే బైబిల్తో కూర్చోమంటే 8 నిమిషాలు కూర్చుంటే ఒట్టు. ఇటు రీతిగా మనం ఉండొద్దండి. అన్ని ప్రాఫెసీస్ కూడా నెరవేరిపోతున్నాయి. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా నేడు సార్వత్రిక సంఘంను ఆయన ఎంపవర్మెంట్ చేయాలనుకుంటున్నాడు, బలపరచాలనుకుంటున్నాడు. కనువిప్పు కలుగజేసి ఆయన రాక కొరకు వాక్యము ద్వారా, ఆత్మ చేత ఆయన సిద్ధపరచాలనుకుంటున్నాడు. కానీ సంఘం పరిస్థితి చూస్తే సంఘం ఎట్లుంటుంది తెలుసా? వాక్యం లేకుండా ఎండిన స్థితిలో ఉంటుంది సంఘం, ఆత్మ లేకుండా ఎండిన స్థితిలో ఉంటుంది సంఘం. నేటి కన్నా కనువిప్పు కలిగి సమయం ఎక్కువగా లేదు మన దగ్గర, సమయం చాలా తక్కువగా కొద్దిగా ఉన్నది. చెప్పిన వాడు ఆలస్యము చేయనా అని బైబిల్ చెప్తున్నది. ఆలస్యం చేయలేనా? హీఈస్ గివింగ్ యూ టైమ్ టు రిపెంట్. మార్పు చెందుతావేమో అని సమయం ఇస్తున్నాడు దేవుడు మనకి. ఆయన కోరేషు ద్వారా తన ప్రజలని ఆయన బలపరచండు, లేవనెత్తిండు. కోరేషుని లేవనెత్తి తన ప్రజలని శక్తితో నింపిండు. ఈరోజు దేవుడు మనకి తన ప్రియ కుమారుడినిచ్చి, తన మరణంని జయించి, మృత్యుంజయుడు తిరిగి లేచి, తన నామంలో పరిశుద్ధాత్మని పంపించి, నేటికి కూడా వాక్యమైన దేవుడు మనతోనే ఉంటుండగా, పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహింపబడి ఉంటుండగా కూడప్పటికీ మనము ఇంకా ఎంపవర్మెంట్ చేయబడలేని వారుగా మనం ఉంటున్నాం. వీఆర్ నాట్ గెయినింగ్ గాడ్స్ పవర్. దేవుని శక్తిని మనం పొందుకోలేని వారుగానే ఉంటున్నాం. ఆస్క్ గాడ్ ఫర్ ద ఎంపవర్మెంట్. దేవుడు నీకు శక్తిని చేకూర్చాలా, దేవుడు నీకు వాక్యాన్ని చేకూర్చాలా. ఆ వాక్యం నీలో ఉండి వాక్య ప్రకారం నీ అడుగులను స్థిరపరచుకుంటే కనుక దేవుడు తన ఆత్మతోని నిన్ను బలపరుస్తాడు. వాక్యం లేకుండా దేవుడు నిన్ను ఆత్మతోని బలపరచలేడు, బలపరచాడు. బలహీనుడిగానే మిగిలిపోతావు. కాబట్టి డివైన్ ఎంపవర్మెంట్ కావాలి మనకి. దైవిక శక్తితోని మనము నింపబడాలా, అదే దైవిక శక్తితోని మనము కొనసాగింపబడాలా, అదే దైవిక శక్తి మనని ఆయన రాక కొరకు సిద్ధపరచాలి. సో డివైన్ ఎంపవర్మెంట్ అనేది మనకు కావాలా. ఈ కోరేషు గురించి దేవుడు లేవనెత్తితే ఆయన గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఆయనని ఏర్పరచుకొని ఆయన ద్వారా ప్రజలందరినీ ఆయన కాపాడుకున్నాడు, బంధకాల నుంచి విడిపించాడు. దేవుడు ఆ వ్యక్తిని లేవనెత్తుకున్నాడు కనుకనే ఆ వ్యక్తిని తన శక్తితో నింపాడు, తన ప్రజలకి ఈయన ద్వారా విడుదలని అనుగ్రహించడానికి. ఒకటి డివైన్ ఎంపవర్మెంట్ అనేది కావాలా. అదే దేవుడు కోరేషన్ ఎందుకు లేవనెత్తిండు తెలుసా? రీబిల్డింగ్ అండ్ రెస్టరేషన్. పాడైపోయిన ఏమంటారు భవనాలని బాగు చేయడానికి అట్టరీతిగానే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకునేదానికి కోరేష్ని లేవనెత్తుకున్నాడు. అట్టరీతిగానే మనము దేవునిలో సావాసము పోగొట్టుకున్నాము, మనము శాపాన్ని కొని తెచ్చుకున్నాం. వీటి నుంచి విడిపించడానికే కోరేషు ఎట్లయితే
ఏర్పరచబడ్డాడో అటు రీతిగానే దేవుడు నీ కొరకు నా కొరకు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రభు యందు సంపూర్ణ విశ్వాసమైన కాచిన రక్తం యందు విశ్వాసం ఉంచితేనే నువ్వు నిత్య జీవానికి నువ్వు చేరుకోగలుగుతావు అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే బైబిల్ ప్రతి ఒక్క విశ్వాసిని ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహం కొరకు మనం వాక్యం దగ్గరకు వెళ్ళాలి. ఏదో ఒట్టిగా చదవడం కాదు, అది పుస్తకం కాదు. ఇట్ ఇస్ అ బుక్ ఆఫ్ ఎంపవర్మెంట్. ఇట్ గివ్స్ యూ పవర్. నేను బలహీన స్థితిలో ఉన్నప్పుడు, నేను దేవుని దగ్గరికి వాక్యం దగ్గరికి చేరినప్పుడు ఆ బలాన్ని దేవుడు చేకూరుస్తాడు నాకు. బైబిల్ ఇస్ నాట్ జస్ట్ అ బుక్, ఇట్ ఇస్ అ పర్సన్. ద పర్సన్ ఇస్ గాడ్. ఆయన శక్తిని నువ్వు పొందుకోగలుగుతున్నావు వాక్యం చదువుతుండగా. ఏమని ప్రోత్సహిస్తుంది తెలుసా? ఆయన ఎందుకు విశ్వసించిన వారందరంట వాళ్ళు జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యని ప్రార్థనతో వాళ్ళు ఎదుర్కోవాలని సార్ ప్రోత్సహిస్తుంది బైబిల్. యాకోబు రాసిన పత్రిక చూడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. Bible urges believers to respond to life's trials with prayer, singing praise when happy, and calling elders to anoint them and release their sickness. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నది, మనమంట దేవుని బిడ్డలుగా మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యని మనము ప్రార్థనతోనే జయించే శక్తిని మనం కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఉన్నదా శక్తి నీకు? కష్టం రాగానే, ఆపద రాగానే, బాధ కలగగానే ప్రార్థించే క్రైస్తవుడు నువ్వు, లేకపోతే వాటిల్లో కృంగిపోతున్న క్రైస్తవుడు నువ్వు? అసమాధానము కలగగానే సమాధానం కొరకు నువ్వు ప్రార్థించే క్రైస్తవుడుగా ఉంటున్నావా, లేకపోతే వాళ్ళతో సరి సమానంగా పోట్లాడే క్రైస్తవుడుగా నువ్వు ఉంటున్నావా? వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలి. అటు ప్రార్థన మనకు ఉండాలి, అటు సహాయం దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి. ప్రేయర్ అనేది దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? ఇట్ ఈస్ కమ్యూనికేషన్ బిట్వీన్ హ్యూమానిటీ అండ్ గాడ్. మానవులకి దేవునికి ఖచ్చితంగా ఉంచబడిన వంతనే ప్రార్థన. ఈ వంతనే కూలిపోతే మన జీవితాలు కూలిపోయినట్టే. ఆ వంతన ఎట్లున్నది నీకు? మీ ఊర్లో వంతన గురించి మాట్లాడతాను నేను. నీకు దేవునికి మధ్యలో ఉండే బ్రిడ్జ్ గురించి మాట్లాడతాను. ప్రేయర్ అనే బ్రిడ్జ్ ఎట్లున్నది? ఇది అది ఇంకా కట్టబడుతుందా, లేకపోతే కట్టి ఉన్నదా? కట్టి ఉన్నది భూకంపము ప్రూఫా? ఈరోజు కట్టడాలకు ఎట్లుంటుంది తెలుసా? భూకంపం వచ్చినా కూడా బిల్డింగ్ గ్యారంటీ. ఇటు రీతిగా మన జీవితాలు కూడా, ఆధ్యాత్మికమైన జీవితాలు కూడా ఉండాలి. ఏది ఏమైనా ప్రార్థన మానద్దు. ఏది ఏమైనా ప్రార్థించేవారుగానే మనము ఉండాలి. ప్రే ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ఎటువంటి పరిస్థితి కూడా ఉండనప్పటికీ నీ పరిస్థితులకు పరిష్కారము ప్రార్థన 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 అని దేవుడు తన వాక్యంలో నుంచి ఆయన చెప్పుచున్నాడు. చేయగలుగుతున్నావు ప్రార్థన? చేయలేని వాడుగా నువ్వు అంటే దేవుడిని అడుగు, ప్రభు నేను ప్రార్థన చేయడం నేర్పించు. శిష్యులు అడిగారు యేసయ్యని, ఏమని అడిగారు? ప్రార్థన చేయడము మాకు ఏమని నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము. అబ్బా, మనకి ఇక్కడ ఒకటి గుర్తు రావాలి ప్రార్థన అంటే ఏంటి తెలుసా? వాడుక ప్రకారము పరలోక ప్రార్థన చేయడం కాదు కానీ ఆయన రాజ్యం రాబోతుంది. నువ్వు ప్రార్థన చేసే క్రైస్తవుడుగా ఉంటే రాజ్యానికి నువ్వు కొనిపోబడే క్రైస్తవుడుగా ఉండగలుగుతావు. ప్రార్థన నీలో లేకపోతే నోటితోనే పరలోక ప్రార్థన చెప్తావు కానీ నువ్వు పరలోకం ఎప్పుడు నువ్వు చేరలేవు. కాబట్టి ఆయన రాజ్యం రాబోతుండగా
ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడాలి. ప్రార్థన నీకు అంత ప్రాముఖ్యమైనది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా ప్రార్థనలో ఏంటి అంటే దేర్ ఇస్ హీలింగ్ అండ్ దేర్ ఇస్ అనాయింటింగ్ ఇన్ ప్రేయర్. అభిషక్తుల దగ్గర పోయి, ఇప్పుడు పలానా అశోక్ బ్రదర్ అభిషక్తుడు అనుకోండి, అనాయింటెడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని ఒకవేళ ఆయన చర్చికి పాస్టర్ అయి ఉంటే, నేను వెళ్ళి ఆయన దగ్గర అభిషేకం పొందుకోవడం కాదు. అభిషేకం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ప్రార్థన ద్వారానే అభిషేకము. శిష్యులు వెళ్ళి దెయ్యాలు పట్టినండి, దెయ్యాలు వెళ్ళగొట్టమంటే వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళు చేతగాని వారికి వచ్చారు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇది ప్రార్థన వల్లనే సాధ్యం. మన కింద పుట్టినట్లు ఉపవాస ప్రార్థన వల్ల. ప్రార్థనలో 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఒకటి హీలింగ్, స్వస్థత. స్వస్థ బుద్ధి వస్తుంది ప్రార్థన చేస్తే. ఈ బుద్ధి మారుతుంది, దేవుని ఆలోచనలతో నింపబడుతుంది ప్రార్థిస్తే. ఈరోజు మనం ఎందుకు మార్పు చెందలేకపోతున్నాం అంటే ప్రార్థన చేయలేని వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఆ డివైన్ హీలింగ్ అనేది మన దేహం అంతటికీ కావాలా? మనలో ఉంటున్న ప్రతి ఒక్క అవయవంకి డివైన్ హీలింగ్ కావాలి. అదేవిధంగా ఆ హీలింగ్ నువ్వు పొందుకున్నాక దేవుడి అనాయింటింగ్ కావాలి, అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు నీకు కావాలి. అప్పుడే నీ రక్షణకి అర్థం ఉంటుంది. ఇవి 2 లేకుండా నువ్వు రక్షింపబడ్డావు అంటే నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు అంతే. కాబట్టి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని అడుగుదాం, దేవా నన్ను స్వస్థపరచు. బైబిల్లో ఉంటుంది కదా, heal me O Lord and I will be healed, save me and I will be saved, for you are the one I praise. దేవా రక్షింపుము, నేను రక్షణ పొందదను, స్వస్థపరచుము, నేను స్వస్థపరచబడదను. కాబట్టి ఇవి 2 భౌతికంగా ఉన్నప్పుడు ఉండాలి. అట్టి రీతిగా జీవిస్తున్న మనము ఆత్మీయ స్వస్థత కూడా మనము పొందుకోవాలి. అందుకని భక్తుడైన పౌలు అంటుంటాడు, ఏమంటాడు తెలుసా? ప్రియుడా, నువ్వు అన్నిట్లో వర్ధిల్లుచున్నట్టు నీ ఆత్మలో కూడా వర్ధిల్లు బాబు అంటున్నాడు. మనం అన్నిట్లో వర్ధిల్లుతాం, కానీ ప్రార్థనలు వర్ధిల్లే వారిగా మనం ఉన్నాము. చెయ్యి, ప్రార్థన చెయ్యి, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఆస్క్ గాడ్ ఫర్ హీలింగ్ అండ్ అనాయింటింగ్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే a prayer of a righteous person అంటే తెలుగులో ఏమంటాడు? నీతిమంతుని యొక్క ప్రార్థన బహు బలమైనది. నీతిమంతుడిగా ఉంటున్నావా? నీతిని ప్రేమిస్తున్నావా? అందుకని యేసుప్రభు వారు అన్నారు, నా రాజ్యాన్ని వెతుకోవాలి, ఫస్ట్ నా నీతిని, తర్వాత నా రాజ్యాన్ని. నీతిగా జీవించగలుగుతున్నావా? నిన్ను నువ్వు నీ బ్రతుకుని వాక్యం చేత కడుక్కున్నావా? బుద్ధి మార్చుకున్నావా? అలవాట్లు మార్చుకున్నావా? ఇవన్నీ చేయకుండా ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన పరులంగా పరిశుద్ధులం మీద మనం ఎక్కడి నుంచి వచ్చాం? పై నుంచి వచ్చామో కింద నుంచి వచ్చాం మనకే తెలియాలి. ఇవన్నీ చేయకుండా, నీతిని వెతకకుండా, నీతిని అనుసరించి నడుచుకోకుండా నీతిమంతుడు ఎట్లా తీర్చిదిద్దబడతాం? ఏమనంటే అధిక భక్తి చేస్తాం మనం. దేవుడు సిల్వలో రక్తాన్ని గార్చేశాడు, నన్ను నీతిమంతుడిగా చేసేసాడు. ఒక్కటన వాంతి దగ్గర పోయినట్టు నీ భక్తి కింద మళ్ళీ అక్కడికే ఉంటుంది. నీతిమంతుడిగా నువ్వు ఇంకా కాలేదు. నేటి కన్నా దేవుని దగ్గరకు వచ్చిన మనం ప్రార్థిస్తాం. నీతిమంతుల యొక్క ప్రార్థన కోరుకుందాం, సహాయం కోరుకుందాం. నీతిమంతులు బైబిల్ చెప్తుంది, ఎవడైనా ఉన్నాడా అంటే ఒక్కడును లేడు అని చెప్తుంది. కానీ నీకు ప్రభునందు ఉంటున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు నీతిమంతుడిగా నువ్వు తీర్చిదిద్దబడ్డావని వాక్యం చెప్తుంది. డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ జీసస్? యేసు మీద, యేసు క్రీస్తు ప్రభు మీద అట్టి విశ్వాసం నువ్వు కలిగి జీవిస్తున్నావా? అట్టి విశ్వాసం నువ్వు ప్రదర్శించగలుగుతున్నావా? అట్టి రీతిగా నీతిని ప్రేమిస్తున్నావా? అన్యాయాన్ని విడిచిపెడుతున్నావా? ప్రేమించు, నీతిని ప్రేమించు. నీతిమంతుడుగా నేను తీర్చిదిద్దబడాలి ప్రభా, నీ కుమారుడి అందు సంపూర్ణ విశ్వాసము నేను కనపరచాలి ప్రభా అని మోకరించి ఉపవాసించి దేవుని సన్నిధిలో సమయం వెచ్చించి నువ్వు ప్రార్థన చేయగలిగితే కనుక దేవుడు ఆయన నీతిమంతుడుగా నేను తీర్చిదిద్దుతాడు. అటు విశ్వాసం నిన్ను పెంపొందిస్తాడు, అటు శక్తితో నిన్ను నింపుతాడు. గాడ్ విల్ ఎంపవర్ యూ విత్ ద వర్డ్ అండ్ త్రూ ద స్పిరిట్, త్రూ ఫెయిత్. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ఎప్పుడు
అవి మర్చిపోదు. అదే విధంగా ప్రేయర్ ఆఫ్ రైచస్ పర్సన్ చూసుకున్నాం కదా. అదే విధంగా మనం చూస్తే ప్రార్థన దేనికి ఉండాలి అంటే, ఎందుకు మనం ప్రార్థన చేసుకోవాలి అంటే, వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. ఒక్కడి పాపాలు ఒకడు ఒప్పుకోవాలి. దేవుని దగ్గర ఒప్పుకోవాలా, పోయి పాపం చేసావు ఒప్పుకుంటున్నా. బైబిల్ ప్రకారము ఒక స్త్రీని మనము చూడొద్దు, కానీ బయటకు వెళ్ళొచ్చాను చూసాను. అమ్మాయి గురించి ఆలోచించుకుంటా కలలు అంటే అమ్మాయి వస్తారా? రాదు. పాపము చేశానన్న గుడి తిరిగి మోకరించి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభా, వాక్య ప్రకారం నేను చూడకూడదు కానీ నేను చూసాను, ఆ తలంపులతోని వేధింపబడుతున్నాను, నన్ను దయతో క్షమించు. ఐఎమ్ కన్ఫెసింగ్ మై సిన్. ఏమని తెలుసా? నేను ఆ అమ్మాయిని చూసాను ప్రభా, మొహపు చూపుతో నేను అమ్మాయిని చూశాను, అంతే. వచ్చేసి దేవుని దగ్గర కన్ఫెస్ అయిపోవాలి. సో ప్రేయర్ లో ఏమన్నదంటే కన్ఫెషన్ ఉన్నది. ఆ కన్ఫెషన్ కానీ నువ్వు నిశ్చయంగా దేవుని దగ్గర ఒప్పుకోగలితే, ఇంకొకసారి ఆ పొరపాటు చేయకుండా గాడ్ విల్ గివ్ యూ రెస్టరేషన్. ఇంకొకసారి అటు రీతిగా ఆమె కన్నా చూసిన దానికన్నా ఇంకా అందగత్త కూడా కనిపించిన నువ్వు ఆ దృష్టితోని, ఆ లెన్స్ తోని నువ్వు చూడకుండా రెస్టరేషన్ అనేది దేవుడికి ఇస్తాను. కాబట్టి ప్రార్థనలో చేయాలి. హీలింగ్ ఉన్నది, అనాయింటింగ్ ఉన్నది. నీతిమంతుల యొక్క ప్రార్థన శక్తి గలది. ఎలియా గురించి చెప్తున్నాగా, నీలాంటి మామూలు వ్యక్తే కానీ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? 3.5 సంవత్సరంలో వర్షము ఆగిపోవాలి. ఆగిపోయింది, కరువు వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాడు, వర్షం దిగొచ్చింది. ఆయన గురించి పక్కన పెట్టండి. యెహోషువని చూడసాం ఒకసారి పాత నిబంధనలో. సూర్యుని ఆపేశాడు. మనం పోయే కారణమే ఆపలేం. మనం అర్థమవుతుందా? మనమంతా ప్రకృతి సంబంధం కదా, వాటిని ఆపడానికి ప్రయత్నించము, ఈ ఆపడానికి ప్రయత్నిస్తాం. అవేమో మనకు బుద్ధి వెళ్ళిపోతుంది. ఇంటి రీతిగా ఉంది మన భక్తి. ఈ రోజు నుంచి చేసే భక్తి అసలు సిసలైన భక్తి చేద్దాం. శక్తితో, దేవుని శక్తితో కూడిన భక్తి చేద్దాం. ఆ భక్తి నువ్వు చేయాలంటే నీకు ప్రార్థన కావాలి. దేవుడు నిన్ను రెస్టోర్ చేయాలి. రెస్టోరేషన్ ఎప్పుడు వస్తుంది తెలుసా? వెన్ యూ కన్ఫెస్, గాడ్ విల్ రెస్టోర్. కాబట్టి కన్ఫెస్ యువర్ సిన్స్ టు గాడ్. ప్రతి ఒక్కటి దేవుని దగ్గర ఒప్పుకో. పాపాలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్నో రకాలు ఉన్నాయని చెప్పండి. ఎన్నో రకాలు అంటే, కొన్ని తెలిసిన పాపాలు, కొన్ని తెలియని పాపాలు, కొన్ని ఒప్పుకునే పాపాలు, కొన్ని ఇలా అందరూ బట్టలు వేసుకున్నాం అంటే లోపల ఎన్ని పాపాలు కప్పుతున్నామో మనం. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఒప్పుకో. ఏవైతే ఇంకా నువ్వు ఒప్పుకోలేనివి నీలో ఉంటున్నాయో అవి ఒప్పుకోండి కదా. నువ్వు ఒప్పుకుంటే నీలో జీవం ప్రారంభమవుతుంది. రెస్టరేషన్ అనేది దేవుడు ఇస్తాడు. అటు రీతిగానే ఈ లోకంలో పడి తిరుగుతున్నావేమో, ఈ లోకంలో పడి తిరుగుతున్నావేమో, దేవుని సావాసంలో నిలిచి ఉంటున్నాను అని అనుకుంటున్నావు. క్రైస్తవుడుగానే పిలవడ్డావు, గుర్తింపు పొందుకున్నావు, కానీ నువ్వు తిరిగేదంతా ఈ లోకంలోనే. కాబట్టి ఈ లోకం నుంచి నువ్వు వేరుపరచబడాలి అన్నా కూడా నువ్వు నీ మోకాళ్ళ మీద ఉన్నప్పుడే లోకం నుంచి నువ్వు దూరం అయ్యగలవు. ఎగ్జాంపుల్ నా జీవితమే. నేను ఇక్కడ ఉండాల్సిన కాదు, ఇక్కడికి తగినోడిని కాదు. నేను ఇక్కడ లోకము తలపులు, లోకము అలవాట్లు, లోకము సావాసంలో ఉండే వ్యక్తిని ప్రభుని అడిగిన, ప్రభువా నీ సేవ చేయాలంటూ ఎట్లా చేయాలో నాకు తెలియదు. స్నేహితులను వదుకోవాలంటే చాలా పెద్ద బాధ. చెడ్డి దోస్తులు ఉంటారు కదా చిన్ననాటి నుంచి, వాళ్ళని వదులుకోగలుగుతామా? లేదు. వాళ్ళ అమ్మమ్మలు అయ్యేంత వరకు కూడా వాళ్ళతో ఉండాలని ఆశిస్తూ ఉంటాం. వదులుకో. నేను మిమ్మల్ని లోకం నుంచి వేరుపరచాను అంటున్నాడు ప్రభు. వేరుపరచబడ్డం అంటే చర్చికి చేరడం, రక్షణ పొందుకోవడం కాదు, ప్రార్థన చేయడం. చేస్తున్నావు ప్రార్థన? సో ఇటు రీతిగా లోకంలో తిరుగుతున్న మనందరము ఈరోజు మోకాళ్ళ మీదకి వస్తే దేవుడు ఆయన నిన్ను ఈ లోకం నుంచి తప్పించగలరు. మోకాళ్ళ మీదకి రావాలి. ప్రతి ఒక్కరము మోకాళ్ళ మీదకి రావాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన శక్తిని చేకూర్చమని ప్రభువుని అడగాలి. ఆ శక్తితో నింపబడి ప్రార్థన దేనికి చేయాలి తెలుసా? ప్రభా నీ రాకడ రాబోతుండగా ఎత్తపడే వాడిగా నేను ఉండాలయ్యా. ప్రతి ఒక్కటి నేను నీ ఎదుట నేను ఒప్పుకొని నీ వాక్యము చేత నా ఆలోచనని, నా తలంపులను, నా చూపును, నా హృదయాన్ని, నా జీవితాన్ని నేను కడుక్కొని
నువ్వు మధ్యాకాశంలో ప్రత్యక్షమైన సమయంలో ప్రభా నిందారహితుడుగా నీతిమంతుడుగా నీ రక్తంలో కడగబడి అట్టి విశ్వాసము నేను కలిగి నేను చేరుకునే కృపను నాకు దయచేయ ప్రభా అని ప్రార్థించాలి. అంతేగాని నాకు తలనొప్పి వచ్చింది, నాకు కడుపు నొప్పి వచ్చింది, నా ఇంట్లో అప్పులు ఉన్నాయి, మా ఇంట్లో పప్పులు అయిపోయినాయి, నా గురించి ప్రార్థన చేయండి వద్దు. తాత్కాలికమైన వాటి వరకు ప్రార్థన చేయొద్దు. నీ తండ్రికి తెలియదా నీకు ఏమి ఇయ్యాలో? తెలుసు. ప్రతి దినము నీ ఏ అవసరతనో ప్రతి ఒక్కటి నాకు తెలుసు. అందుకని యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఏమంటాడు తెలుసా? నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి చింతిస్తున్నా. నీ గురించి ఒకటి చింతించాడు ఇక్కడ. మీ ఫ్రెండ్స్ కూడా ఒకరోజు ఫ్రెండ్స్ లాగానే ఉంటారు, కానీ ఒకరోజు అంటారు మంచిగా అయింది, నీకు అట్లనే అవ్వాలి అంటారు. నమ్మక ద్రోహం చేస్తారు. నువ్వు దేవుని నమ్మక ద్రోహం చేసినప్పటికీ నేటికి కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థనలో దేవుని అడిగే రోజు, ప్రభా నమ్మక ద్రోహము చేస్తున్నా, క్రైస్తుడు అని పిలువబడుతున్నా, కానీ నీలో సావాసంలో నీతోని సావాసంలో నేను నిలిచి ఉండలేకపోతున్నా ప్రభా. నీ వాక్యాన్ని నేను కలిగి జీవించలేకపోతున్నా ప్రభా. నీ ఆత్మని నేను పొందుకొని నడిపింపబడలేకపోతున్నా ప్రభా. ఇంత దౌర్భాగ్య స్థితిలో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారయ్యా? నువ్వు ఒక్కడే కదా నన్ను విడిపించేది. నన్ను విడిపించవా అని నువ్వు ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు తలపోసుకుంటూ నీ మోకాలని భూమికి ఆనించి నీ తలను పైకి ఆకాశం వైపు ఎత్తగలితే ప్రభు యొక్క సహాయమును తప్పక పొందుకునేవాడు. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చారు, నిన్ను నన్ను ప్రేమించారు. ఆయన చనిపోయే ముందు, సిలువకు అప్పగించే ముందు ఆయన రొట్టెను తీసుకున్నాడు, ద్రాక్షారసంను తీసుకున్నాడు, శిష్యులకు ఇచ్చాడు. వాళ్ళకి చెప్తున్నాడు, ఇది మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం, మీ కొరకు అప్పగింపబడుతున్న ఈ శరీరం, మీ కొరకు వెలగొట్టబడిన ఈ శరీరం, ఇది నన్ను జ్ఞాపకం చేసుకుని తక్కువ చేయండి అంటున్నాడు. చేసుకుంటున్నాము ప్రభుని జ్ఞాపకం ప్రతిదినము. అపస్తుల కార్యాలు చూడండి, ప్రతిదినము వాళ్ళు రొట్టె చేపలు ఉంటారు. ప్రతిదినము they remember the sacrifice every day. దేవుడు చేసిన త్యాగాన్ని ప్రతి దినము వాళ్ళు తలపోసుకొని ఆ సిల్వ యుద్ధ నుంచి వస్తున్న శక్తితోని ప్రతిదినము వాళ్ళు ఎంపవర్ చేయబడుతున్నారు. మనం నెలలో ఒక్కసారి కమ్యూనియన్ తీసుకుంటున్నాం, నిజంగా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కమ్యూనియన్ సర్వీస్ లో మన తలంపులంతా కలవరి కొండ మీదనే ఉండాలి. గుల్గొత్త కొండ మీద, శిల్వ మీద, యేసయ్య మీదనే ఉండాలి. అప్పుడే నీకు శక్తి నేను పొందుకోగలుగుతావు. శిష్యులకు చెప్పాడు, ఇది తీసుకొని మీరు తినండి, ఇది నా శరీరం. అటు రీతిగానే పాత్రని తీసుకున్నాడు, దాన్ని ఆశీర్వదించి ప్రార్థించి వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు, దీన్ని తీసుకొని తాగండి, ఇది మీ కొరకు చిందింపబడుచున్న ఇది నా రక్తము. ఈరోజు ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనము మరొకసారి జ్ఞాపకం చేసుకునేదానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఎటువంటి పరిస్థితి కూడా వచ్చి ఉన్నావు ఒకసారి నేను సరి చూసుకో, ఎగ్జామిన్ చేసుకో. నువ్వు ఎటువంటి వ్యక్తి, ఎటువంటి పరిస్థితులను వచ్చినప్పటికీ ప్రభు అంటున్నాడు, యోగ్యమైన రీతిలో నువ్వు మనలో చెయ్యి, అది నీకు ఆశీర్వాదం. అనాలోచనగా మీరు వెయ్యొద్దు చెయ్యి, అది మీకు శాపము, అది మీకు మరణం అంటున్నాడు డైరెక్ట్ గా. అందుకే అంటున్నాడు కదా, అయోగ్యం చేయి వేసేవాడు. కొంతమంది ఇంకా నిద్రిస్తున్నారు అంటాడు. అంటే దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్. ఆత్మీయతలో వాళ్ళు చచ్చిపోయారు. ఇది ఒక ఆచారం కాదు, ఇది ఒక సాంప్రదాయం కూడా కాదు. ఇది ప్రభువు నీ కొరకు నా కొరకు చేసిన నిబంధన రక్తము. It is a new covenant which God has made with you and me. ఎట్టి రీతిగా భార్య భర్తలు పెళ్ళైనప్పుడు నిబంధన చేసుకుంటారో, చచ్చే వరకు నీతో ఉన్నాను అని తుత్తి మాటలు ఇవన్నీ. అట్లా ప్రభు నీతో నిబంధన చేసుకున్నాడు కల్వరి శిలువలో. ఇది నేను మీతో చేయించిన కొత్త నిబంధన. ఇది చేసినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎప్పటి వరకు ఇది చేయమన్నాడు సార్?
నేను మళ్ళా తిరిగి వచ్చేంత వరకు ఇది మీరు చేయుడే అంటారు. దానికి ఇవ్వాల్సిన ఏమంటారు ప్రాధాన్యత, దానికి ఇవ్వాల్సిన స్థానము మన జీవితాల్లో మనం ఇస్తున్నామా? లేకపోతే క్రైస్తవుడు కాబట్టి నెలలో ఒక్కసారి ఇస్తారు కాబట్టి వచ్చి తీసుకొని వెళ్ళిపోయే క్రైస్తవుడు అనుకుంటున్నాం? గివ్ రెవరెన్స్ టు గాడ్ అండ్ సాక్రిఫైస్. ఆయన చేసిన త్యాగము మన మధ్యలో ఉన్నది ఇక్కడ. ఆయన శరీరము, ఆయన కార్చిన రక్తము మన మధ్యలో ఉన్నది. దానికి ఇవ్వాల్సిన తగిన దైవిక గౌరవము ఇస్తున్నాము. దేవుడు మీ దగ్గర నుంచి అది పొందుకోగలుగుతున్నాడా? ఒకవేళ లేకపోతే మొగరిస్తాము, ప్రార్థన చేస్తాం దేవుని దగ్గర. ప్రభా నేను తీసుకోబోతుండగా యోగ్యమైన రీతిలో నేను తీసుకునే కృపను నాకు దయచేయండి. ప్రతి ఒక్కరు మోకరిస్తామండి. సమయం ఎక్కువైపోయింది, మోకరిస్తాం. ప్రతి ఒక్కరు మోకరిస్తాం. ప్రభా నువ్వు చేసిన త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకునే కృపను, అటు ఆలోచన అటు తలంపులతో నేను నింపబడే కృపను నాకు దయచేయండి. ఇంకా మరి కొద్దిసేపట్లో ప్రభా నీ శరీరాన్ని, నీ రక్తాన్ని నేను భుజించబోతుండగా ప్రభా నన్ను నేను ఒక్కసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని ప్రభా ఎట్టి స్థితిగతుల్లో నీ దగ్గరికి వచ్చాను, నన్ను నేను ఒక్కసారి ప్రశ్నించుకొని ప్రభా నీ ఎదుట నేను వచ్చి ఉండగా నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను క్షమించండి అయ్యా. తగ్గిన సిద్ధపాటు లేదయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నన్ను సిద్ధపరచు ప్రభా. ఈ త్యాగాన్ని నేను తలపోసుకుంటూ, నువ్వు అనుగ్రహించిన రక్షణ నేను తలపోసుకుంటూ, పాప క్షమాపణ నేను తలపోసుకుంటూ ప్రభా మీ వద్దకు వచ్చి ఉన్నాను ప్రభా. ఏ మంచియో లేదయ్యా నాలో, మంచిదేడు నీవే కనుకనయ్యా నీ వద్దకు వచ్చి ఉన్నాను. నన్ను ఒక్కసారి నేను చేర తీసుకోవా, నీ గాయపడిన హస్తంతో నన్ను ఒక్కసారి తాకవా, నన్ను బాగు చేయవా. ఏదో ఆచార భక్తిగా ఆచార ప్రకారం వచ్చి తీసుకోవడం కాదు కానీ ప్రభా, నిశ్చయంగా ప్రభా నీ శరీరాన్ని, నీ రక్తాన్ని నేను భుజించబోతున్నాగా ప్రభా అది మాకు ఆశీర్వాదకరంగా నైనా మార్చండి, దీవెనకరంగా మార్చండి ప్రభా. ఆధ్యాత్మిక స్థితిలోనైనా బలాన్ని పొందుకునే రీతిలోనైనా అది మేము పొందుకునే కృపను మాకు దయచేయండి. కొద్ది సమయమునైనా నీ వాక్యాన్ని మేము ధ్యానించున్నాం ప్రభా. కోరేష్ని నువ్వు లేవనెత్తి ఉన్నాం ప్రభా. నేటి దినాన ప్రభా మమ్మల్ని లేవనెత్తడానికి నేను ఎదురు చూస్తుండగా ప్రభా నీకు అనుకూలంగా ఏమాత్రము మేము లేమయ్యా, నీకు సహకరించే వారుగా మేము లేమయ్యా. మమ్మల్ని దయతో క్షమించండి, నీకు అనుకూలంగా ఉండే కృపను మాకు దయచేయండి. నీ చిత్తమేంటో మేము గుర్తెరిగి ప్రభా నీ సహాయం ద్వారా ప్రభా నీ చిత్తాన్ని మేము జరిగించే కృపను మాకు దయచేయండి ప్రభా. నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, నువ్వు చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. రెండు చేతులు మా కొరకు చాపినైనా కల్వరి సిలువలో వేలాడుతూ ప్రభా వీళ్ళు ఏమి చేయుచున్నారో వీళ్ళు ఎరగరు తండ్రి, వీళ్ళని క్షమించున్నాం ప్రభా. మమ్మల్ని ఒక్కదాన్ని అంకం చేసుకోండి అయ్యా, మమ్మల్ని క్షమించండి, పాప క్షమాపణ మాకు అనుగ్రహించండి. నీ రక్తం మేము భుజించబోతుండగా ప్రభా మా పాపాలు మేము కనుక్కొని కృపను మాకు దయచేయండి, ఒప్పుకొని కృపను మాకు దయచేయండి. అంటే మన సాక్షినైనా మాకు దయచేయండి. వేషధర్మాల నుంచి తీసివేయండియా, ఆచార భక్తి భాల నుంచి తొలగించండియా. నీ వాక్యంతో శక్తితో మాకు నింపబడి కృపను మాకు దయచేయండి ప్రభా. మా కొరకునైనా మీరు రాబోతుండగా నైనా తగిన సిద్ధపాటు కలిగి మేము ఉండాలి అన్నారు ప్రభా. ప్రార్థనలో మీరు ఉండాలి అన్నారు ప్రభా. ఎడతెగగా ప్రార్థన చేయండి అని కోరుకుంటున్నారు ప్రభా. ఏమి చేయలేని వారుగా మేము ఉంటున్నామయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా బలహీన స్థితిలో మీ అంతకు వచ్చి ఉన్న ప్రభా నీ బలంతో మమ్మల్ని నింపండి. నీ ప్రేమని నేను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆ ప్రేమని నేను పొందుకొని ఆ ప్రేమను నుంచి ఉండే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ శక్తిని మేము పొందుకొని ప్రభా నీ రాక కొరకు తగిన సిద్ధపాటు కలిగిన వారమై నీ కొరకు వేచి చూసే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని, విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయమని, ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దర్శించి బిడ్డలనైనా మీరు బలపరచండి. మా జీవితాల్లోనైనా మీరుతో మీరు తృప్తిపరచండి, నూతన కార్యాలు జరిగించండి.
ఇద్దరందరినీ నేను మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనని వేడుకొచ్చినాను తండ్రి.